హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ బైక్ మీద ఏందని చూస్తున్నారా? ఇంకా మన అప్కమింగ్ వీడియోస్ అన్నీ ఈ బైక్ మీద రాబోతాయి. చాలా మంత్స్ అయిపోయింది కదా మనం వ్లాగ్. చాలా మంత్స్ ఎక్కడైంది, బొక్క అయ్యింది. చాలా మంత్స్, జస్ట్ ఒక 2 months అయ్యింది అంతే. బట్ 2 monthsలో గ్యాప్ ఇచ్చానని చెప్పి మనిషినే మర్చిపోతారు కదా, అన్ఫాలోలు కొట్టేసి. సో అదంతా వదిలేసేయండి. ఇప్పటి నుంచి ఇంకా వ్లాగ్స్ కంటిన్యూస్గా పెడతా. అండ్ డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. లైక్ డైలీ ఇంకా రొటీన్, నేను ఎక్కడికి వెళ్తాను, ఒకవేళ రెగ్యులర్గా ఒకటే స్పాట్కి వెళ్ళినా అది నేను బ్లాగ్ తీసి అయితే పెట్టేస్తా. సో ఇంకా రొటీన్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా నేను. బికాజ్ ఎందుకంటే 1 year నుంచి నేను డైలీ వ్లాగ్స్ చేస్తానని చెప్పి చేయలేకపోతుండే. ఇంకా ఈ బైక్ మీద కంటిన్యూస్గా చేసేస్తా. అండ్ 390 ఏమైంది ఏంది అనేది మనం ఫర్దర్గా అప్కమింగ్ బ్లాగ్స్లో మాట్లాడుకోవచ్చు. చలో గైస్, ఇంకేం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్, సౌండ్ అయితే ఎట్లుంది ఏంటి అనేది నాకు కనీసం తెలీదు. అసలు నేను ఎలా వినిపిస్తుంది అన్నది కూడా నేను టెస్ట్ కూడా చేయలేదు. బైక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బ్లాగ్ అయితే ఇది. ఫస్ట్ ఒక వీడియో అయితే తీస్తున్నా ఇప్పుడే. చూద్దాం ఎడిటింగ్ టైంలో ఎంతవరకు మైక్ అనేది అసలు సపోర్ట్ చేయగలుగుతుంది ఏంటి అని చెప్పి, న్యాయం చేయగలుగుతుంది అని చెప్పని చూడాలి. ఇఫ్ ఎట్ ఆల్ సౌండ్ నాకు క్లియర్గా లేదు అని అంటే మళ్ళీ మైక్ ఒకటి మార్చాలి, అదొక బిల్లు. సో ప్రస్తుతానికి ఎండడ సిగ్నల్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆంధ్ర యూనివర్సిటీకి అయితే వెళ్తున్నాం. కెన్ యూ సీ ద పాప్స్, కెన్ యూ లిజన్ ద పాప్స్ బ్యాంగ్. సో ఇంకా మస్తు ఉంటాయి ముందుకి, ఇంకా చాలా రోడ్ ఉంది కదా. సో చిన్న ర్యాష్ డ్రైవ్ కూడా కొట్టచ్చు దీని మీద మస్తుగా. ఇది ఎంత అయితే క్రేజీ ఉంటుందో నాకు ఇప్పుడు అంత టాస్క్ అయితే ఉంటుంది రోడ్డు పైన. బికాజ్ ఎందుకంటే డ్యూ టు దిస్ సౌండ్ ఇల్లీగల్ కదా. సో మాయిల్ అనేది ఆపేస్తారు. సో మ్యాక్సిమం మన సేఫ్టీలోనే డ్రైవ్ చేయాలి, అట్ ఓనర్స్ రిస్క్. ఎవరికైనా సౌండ్ అనేది వినిపించిందా పోలీస్ వాడికి, అంతే ఇంకా టార్గెట్ అయిపోతాం. బికాజ్ ఎందుకంటే విశాఖపట్నంలో ఆల్మోస్ట్ బంద్ అయిపోయినాయి. అసలు వెహికల్స్లో ఎగ్జాస్ట్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి బట్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఒకప్పటిలాగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర లేవు. సో మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే మనం కూడా ఈ ఎగ్జాస్ట్ అనేది కొంచెం ఎక్కువ రోజులు, ఎక్కువ నెలలు, ఎక్కువ సంవత్సరాలైనా మనం యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా మిస్ అయ్యిందా ఎగ్జాస్ట్ మనకి తీసేసుకుంటారు పోలీసు వాళ్ళు. ఇది కానీ ఫుల్ యాక్సిలరేషన్ ఇచ్చామంటే సౌండ్ విపరీతంగా వస్తుంది. చూసిర్రా సౌండ్? ఫుల్ యాక్సిలరేషన్ కానీ ఇచ్చామంటే మాత్రం నా వాయిస్ కూడా వినిపోయేది నాకు తెలుసు మీకు. చూద్దాం ఏమాత్రం న్యాయం చేస్తుందో మైక్. బాబోయ్, నా చెవులు బొక్కబడిపోతున్నాయి సౌండ్కి. యాక్సిలరేషన్ డౌన్ చేస్తామంటే మాత్రం సౌండ్ ఏముండదు. మళ్ళీ క్లచ్ పట్టేసుకున్నానంటే మొత్తం సైలెంట్ అయిపోతుంది. చూస్తారా ఇప్పుడు ఇంత సౌండ్ వస్తుంది కదా, చూడు క్లచ్ పట్టేసుకున్నాను, సౌండ్ ఏట్లేదు, ఇంకా మొత్తం సైలెంట్. ఇంకా ఆరామ్సే పోవచ్చు ఇక్కడ మాయిల్ దగ్గర నుంచి.
క్లచ్ మైల్ కనిపించేసరి క్లచ్ కానీ పట్టుకోలేదా, అయిపోయింది ఇంకా. ఇది ఏంది ఇట్లా పట్టుకున్నారని చూస్తుర్రా, ఇది లూజ్ అయిపోయినది. సిగ్నల్ 1కే పడింది, అయినా సరే ఎంత స్లోగా పోతుర్రో చూడండి వీళ్ళు. రెడ్ పడిన తర్వాత అప్పుడు స్పీడ్ గుంజుతారు. పిచ్చి. ఫస్ట్ బ్లాక్ కదా, కొంచెం బూతులు పక్కన పెడదాం. నెక్స్ట్ బ్లాక్ నుంచి 18+ వాడుకోవచ్చు. అమ్మా 2 నెలలు ఎంత బిజీ అయిపోయినంటే టైం లేదు, ఏమీ లేదు. వ్లాగ్ చేద్దామంటే అసలు మస్తు బిజీ అయిపోయినా. ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి కొంచెం ఖాళీయే, బట్ ఇంకా స్టార్ట్ చేసినామంటే ఇంక ఈసారి ఆపకూడదు అని చెప్పానైతే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు ఆపేయడం మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అలా అక్కడ టోపీ పెట్టుకొని ఉన్నాడు కదా అక్కడ, ఆడు పోలీసు అనుకున్నాను. తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట, ఇలా రాంగ్ రూట్లో వస్తున్నారు, అక్కడ పోలీసుడు ఉంటే ఏది పీక్కున్నారండి. సో పోలీసుడు కాదు అని చెప్పి దీంతో మంచి మంచి రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అసలు ఇప్పుడు ఎడకపోతున్నామంటే ఏయూకి అన్నాం కదా, సో మధ్యలో మా ఫ్రెండ్ ఒకరిని పిక్ చేసుకుని వెళ్దాం ఏయూకి. సిగ్నల్ కూడా పడిపోయింది. మంచి మంచి రియాక్షన్స్ వస్తాయి కదా. ఆడ ఏప్రిల్లో కూడా దాన్ని వేసుకుని ఇందాక నుంచి, ఏప్రిల్లో కాదు ఏదర్ అనుకుంటా, బ్యాటరీ బండి, దాన్ని వేసుకుని గుంజుతున్నాడు. గాడి స్పీడ్ పోతుంటే కదా అప్పటికే ఆపుతుంది వెనకల నుంచి, వద్దు వద్దు అని చెప్పి దాని ఆడు భుజన్ మీద తడుతుంది ఫుల్గా. అయినా సరే అటు మాడదంగడే నో 18+. ఎందుకంటే చాలామంది టీవీలో చూస్తుర్రు, నాకు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి బూతులు మాట్లాడకని చెప్పి. సారీ గైస్. వచ్చేస్తుంది ఫ్లో అలాగా, ఇంకా ఎవడ గెలకలే. సో గెలుకుంటే ఇంకా మస్తు బూతులు వచ్చేస్తాయి. కెన్ యూ లిజన్ ది డౌన్ షిఫ్ట్ పాప్స్. ఇక్కడైతే ఎవడు ఉండడు కాబట్టి ఆడేసుకోవచ్చు. నేను ఇంకో కెమెరా అనేది క్యారీ చేయలేదు, ఛార్జింగ్ అనేది 30%కి వస్తున్నప్పుడే ఉడ్డి అమ్మ ఆయన 60కి తెచ్చానులే అండి. ఇన్ని రోజులు వాడలేదు కదా, సో బ్యాటరీ బేగా డ్రైన్ అయిపోతుంది బొక్కలాగా. సో అంత ఓపిక నాకు లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ అంటే ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం ఏయూకి. సో ఇటు నుంచి వెళ్ళిపోతే నాకు ఏ సిగ్నల్ తగలదు కదా, ట్రాఫిక్కి టైం బొక్క. మీరు సౌండ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం మ్యూజిక్ లేకపోతే నేను వెళ్ళబోద్ది తెలుసు కదా. సో అలాంటిది ఇప్పుడు నేను మ్యూజిక్ అసలు పెట్టుకోవట్లేదు అసలు. బికాజ్ ఎందుకంటే ఎగ్జాస్ట్ సౌండ్ అంత టెంప్ట్ చేసేస్తుంది వినాలి 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 అని చెప్పి.
ఎరా 200 రూపాయల హెల్మెట్ ఇడేట వెళ్తాడు అని అలా అంటున్నానని చెప్పి నన్ను హేళన చేసి చూడకండి. 200 రూపాయల హెల్మెట్ ఎందుకన్నానంటే ఇప్పుడు హెల్మెట్ అనేది మన సేఫ్టీకి కదా. ఇప్పుడు దాన్ని రూపురేఖలు రేళ్ళ హెల్మెట్లతో వాడు ఏమీ లైఫ్ సేవ్ చేసుకుంటాడు చెప్పండి. దాని హెల్మెట్లు ఏట్లే లేదు, దానికి వైజర్ లేదు, ఒక్క ఏట్లేదు దానికి. దాంతో లైఫ్ ఎలా సేవ్ చేసుకుంటాడు చెప్పండి. అన్నానా అంటే అన్నాను అంటారు కానీ సో కొంచెం మంచి హెల్మెట్ వాడండి. 1000 రూపాయలు పెడితే వచ్చేస్తుంది హెల్మెట్, 1000 రూపాయలు పెట్టుకోలేరా? లైఫే సేవ్ అవుతుంది. లైఫ్ ఏటి సేవ్ అవుతుంది దానికి. అది పడిందంటే బొక్క హెల్మెట్ కాదు, హెల్మెట్ కన్నా ఫస్ట్ మనకే బొక్క పడుతుంది. ఇది ఆక్సిజన్ టవర్స్. ఆమా సౌండ్ వింటుర్రా డౌన్ షిఫ్ట్. మైల్ విన్నారంటే నన్ను వింటారనమాట సౌండ్. ఇంకా నాకు వాయిస్తారు ఇంక సౌండ్. నెక్స్ట్ రీసెంట్గా ఒక పోస్ట్ కూడా పెట్టిన బర్త్డే స్పెషల్. సో గో చెక్అవుట్ ద పోస్ట్. ఆ పోస్ట్ అయితే మస్తు వచ్చింది. స్క్రీన్ మీద ప్లే చేయను, డైరెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు ఎట్లా అనిపించింది హైవే మీద మొత్తం? ఇంకా కంటిన్యూస్గా తెలియని ఎవడెవడన్నా వస్తే ఇక్కడ దెంగుతాడు తెలుసా. సరైంది వేసుకుంది ఫుల్గా. నేను ఫస్ట్ డే చూసినప్పుడు ఇంక అనుకున్నాను అనమాట, అమ్మని అమ్మ ఎంతలా ఉంది ఏంటి ఇసుక అని. సో ఇంకా వదిలేను. కానీ ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా మనకి డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసేస్తారు ఇప్పటి నుంచి కంటిన్యూస్గా. మేబీ ఒక 2 days గ్యాప్లో వీడియోస్ అనేవి కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. గ్రౌండ్లో ఎక్కువ మంది ఎవరు లేరు బాస్కెట్బాల్లో. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, విత్ ద సేమ్ కంటెంట్ ఆర్ ఎనీ అదర్ డిఫరెంట్ కంటెంట్ ఆర్ కాన్సెప్ట్స్. మాదరా బాబీ సైనింగ్ ఆఫ్.